జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా భక్తిపూర్వక నమస్సుమాంజలి, నమస్సుమాంజలి, నమస్సుమాంజలి. మరణం గురించి ఇంకా కొన్ని రహస్యాలు నేను మాట్లాడాలనుకున్నాను. మరణించేటప్పుడు ఈ భయం అనేది చాలా పనిచేస్తుంది. మనం మరణం గురించి ఎంతో చెలించిపోతాం. మనం బయట ఎన్ని కావాలన్నా చెప్పొచ్చు, చూడు నాకు మరణ భయం అనేది లేదని కూడా చెప్పొచ్చు. కానీ మన దాకా వచ్చేటప్పటికి అది సహించడమే వీలు కాదు. మరణం సహజంగా మనకు వయసు పెరిగిపోయే కొద్దీ అప్పుడు ఈ భయం మనకు కలగడం మొదలవుతుంది. చిన్నతనంలో మనకు ఏమీ తెలీదు. చిన్నతనంలో మనం ఏమనుకుంటాం? అహంభావంతో చెప్తుంటాం, మరణ భయం నాకు లేనే లేదంటాం. కానీ మరణ భయం అనేది అందరికీ ఉంటుంది. కానీ మరణ భయం అనేది కూడా కొందరికి ఉండదు. జ్ఞానులుంటారు కదా, వాళ్లకు ఉండదు. మిగతా అందరికీ మరణ భయం ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఈ బాంబ్ స్క్వాడ్లో ఉన్న వాళ్లకు కూడా మరణ భయం ఉండదు. ఆత్మాహుతి దళం వాళ్ళు, అది వేరే విషయం అనుకోండి. ఇందులో అన్నీ నార్మల్గా లేకుండా ఉంటాయి. కానీ సాధారణ మనుషుల్లో మరణ భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒక అంకుల్ ఉండేవారు. ఆయన వయసు 50 నుండి 55 ఉంటుంది. ఆయన ఎప్పుడూ హాస్పిటల్కే వెళ్ళలేదు. ఆయన ఆరోగ్యం ఎప్పుడూ బాగుండేది. ఒకసారి ఏమైందంటే ఆయన బాగా జబ్బు పడ్డారు. అందుకని ఆయన్ని హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సి వచ్చింది. ఆయనకు సడన్గా లేని భయం ఏర్పడింది. నేను ఇప్పుడు చనిపోతాను, నేను బతికుండను. ఈ విధంగా ఆయనకు బాగా భయం వేసింది. ఆయన హాస్పిటల్లో ఓ 5-6 రోజులు ఉండాల్సొచ్చింది. ఆయనకి మరణం గురించి భయం ఏర్పడింది. కొంచెం కూడా నిద్రపోలేదు. మంచం మీద కాసేపు కూడా పడుకోనని చెప్పారు. ఎప్పుడు చూసినా కూర్చునే ఉండేవారు. ఆయనకు విపరీతంగా భయం వేసింది. ఒకవేళ నేను బాగా నిద్రపోతే, ఆ నిద్రలోనే నేను చనిపోతే? ఇటువంటి భయం ఆయన హృదయంలో కలిగింది. ఆయన భార్య, కూతురు అందరూ ఎన్నో చెప్పి భయపడకుండా చేయాలనుకున్నారు. బాగా నిద్రపోండి, ఏం జరగదు అన్నారు. కానీ ఆయన కొంచెం కూడా నిద్రపోను అని చెప్పాడు. కనీసం పడుకోలేదు కూడా. ఆయన కాదని నిద్ర వచ్చినా టప్పున లేచి కూర్చునేవారు. అంత భయం ఆయన మనసులో కలిగింది. కానీ ఆయన జీవితంలో ఏం జరిగిందంటే, ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడే తనకి ఒకరోజు ఏమనిపించిందంటే, అందరూ చెప్పి చూశారు, ఆయనకు కూడా మనసులో అనిపించింది, ఇన్ని రోజులైంది నాకు ఎటువంటి చావు రాలేదు, నేను బాగానే ఉన్నాను, అందుకని ఈ రోజు పడుకొని నిద్రపోవాలి అనుకున్నారు. ఆ బెడ్ మీద కాళ్ళు చేతులు చాపుకుని పడుకున్నారు. ఆయన ఎన్నో రోజులు నిద్రపోకుండా ఉన్నారు. చక్కటి దీర్ఘనిద్రలో ఆయన సంతోషంగా నిద్రపోయారు. ఏమైందంటే ఆయన పడుకున్నవారు పడుకున్నట్టే నిద్రలో అలాగే చనిపోయారు. దేనికోసం భయపడ్డారో అది అలాగే జరిగిపోయింది. ఈ భయం ఒక మనిషి బతుకున్నప్పుడే ఎలా చంపేస్తుందనేది తెలియడం లేదు. మరణ భయం అనేది జీవించేటప్పుడే చచ్చేది. ఈ మరణం వచ్చిందంటే ఏం చేయాలనే ఉద్దేశం కలిగిందంటే ఇంతకంటే భయంకరమైనది వేరే ఏది ఖచ్చితంగా ఉండదు. తలుచుకుంటేనే కష్టంగా ఉంటుంది. అటువంటి ఉద్దేశం కలిగిందంటే వెంటనే మనం దాన్ని ఖచ్చితంగా తరిమేయడానికి ప్రయత్నించాలి. లేదు ఇప్పుడు చనిపోవడం లేదు, మనకి ఉద్దేశమే రాకూడదు, నేను చాలా రోజులు జీవిస్తాను. ఒకసారి ఒక అమ్మ వచ్చింది. ఆవిడ చాలా ముసలిదాన్లా అనిపించింది. 70 ఏళ్ళు ఉండొచ్చు. ఒకసారి బాగా జబ్బున పడింది. ఇక మీదట ఆవిడ చనిపోతుందని ఆవిడ చివరి ఘడియల్ని లెక్కిస్తూ ఉండేది.
ఆ అమ్మే స్వయంగా ఇది చెప్పింది. ఇక మీదట నేను జీవించకూడదు, ఈ విధంగా జీవించడం కంటే చనిపోవడం ఎంతో ఎంతో మంచిదని చెప్పింది. హే భగవాన్, నన్ను ఇప్పుడే పైకి తీసుకెళ్లి ఇక మీదట నేనిక్కడ జీవించలేను, ఇక్కడ నేను పడే వేదన్ని నేను తట్టుకోలేకపోతున్నాను అని ఆవిడ చనిపోవడం గురించి మాట్లాడుతున్నారు. ఆవిడ కొడుకు, తరువాత వాళ్ల బంధువులు అందరూ ఒకచోట కూర్చుని ఉన్నారు. అప్పుడు కొడుకు చెప్పాడు, అమ్మ ఏదో తెలియక మాట్లాడుతోంది. ఆవిడకి ఇంకా చావు రాలేదు. ఏదో ఆవిడకున్న మరణవేదనతో అలా మాట్లాడుతోంది. ఆవిడకి నిజంగానే చావు వచ్చి ఉంటే అది ఇంత సులభంగా ఉండేదా అని చెప్పారు. వీళ్లు మాట్లాడుతున్నప్పుడు ఆ అమ్మ తనను మంచం మీద నుంచి కింద పడుకోబెట్టండి అని చెప్పింది. నేను చెప్పింది చేయండి, లేదని చెప్తే నేను వెళ్తాను అని బెదిరించింది. వెళ్తాను అని చెప్తూనే ఆ అమ్మ కోలుకుంది. మరుసటి రోజు ఉదయానికంతా ఆ అమ్మ బాగా హుషారుగా తిరిగింది. చనిపోతుందని అనుకున్న ఆవిడ చాలా విరుద్ధంగా సంతోషంగా తిరిగింది. తరువాత ఆ అబ్బాయి వాళ్ళమ్మను చూసి బాగా ఏడిపించాడు. అమ్మతో చెప్పాడు, అమ్మా, నువ్వు రాత్రంతా భగవంతునితో నన్ను తీసుకెళ్ళు అని వేడుకుంటూ ఉన్నావు. ఇప్పుడేమైంది? నువ్వు చనిపోవాలా? నేను భగవంతుని పిలవమంటావా అన్నాడు. వెంటనే అమ్మ, వద్దు బాబు, ఇప్పుడు నేను బాగా కోలుకున్నాను కదా, నాకు నయమైంది. నేను ఇంకా చాలా రోజులు జీవించాలి, ఇంకా కొన్నేళ్లు నేను నీతోనే ఉంటాను. చూసారా, చావంటే ఎవరికి నచ్చదు, అందుకనే అదంటే భయం వేస్తుంది. మరణం గురించి మన వాళ్ళందరూ మన దేశంలో, భారతదేశంలో మరణం గురించి ఎన్నెన్నో కథలున్నాయి, ఎన్నో విషయాలు మాట్లాడుతున్నారు, ప్రజల చర్చలు జరుపుతున్నారు. ఎవరికైనా కాస్త జబ్బు చేస్తే వెంటనే ఏమంటారో తెలుసా? ఇతను చనిపోతాడని, ఫలానా టైంలో చచ్చిపోవచ్చని. ఈ విధంగా మరణం గురించి చర్చలు జరుగుతూ ఉంటాయి గ్రామాల్లో. అది కూడా చిన్న ఊళ్ళల్లో ఒక కుక్క ఏడ్చిందంటే వెంటనే ఏమంటారో తెలుసా? తాతగారు ఇంట్లో జబ్బుతో పడుకున్నారు, అందుకని కుక్క ఏడుస్తోందని. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దిగులు పడతారు. ఈ రోజుతో తాతగారి కథ పూర్తవుతుంది. కుక్క ఏడుపు మనకు వినిపించింది, తాత చనిపోతాడంటారు. సాధారణంగా కుక్క ఏడ్చిందంటే యముడు వచ్చాడని అందరూ అంటారు. పెద్ద పెద్ద కొమ్ములుండే దున్నపోతు మీద ఎంతో గొప్ప ఆకారంతో యమధర్మరాజు కూర్చుని వస్తాడు, వచ్చి తాతగారి ప్రాణాల్ని ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు అనే ఇటువంటి మాటలన్నీ వింటే ప్రజలకు భయం కలిగి తీరుతుంది. ఈ విధంగా మరణ సమయంలో ఇటువంటివన్నీ జరుగుతుంటాయి. ఆ సమయంలో వచ్చే భయం చాలా భయంకరమైంది. ఇవన్నీ నమ్మకాలు. మొదటి నుంచి మనం చిన్నతనం నుంచి మన పొరుగు వాళ్ళు, పెద్దవాళ్లు చెప్పినవన్నీ విని విని మెదడులో ఇవే కదా తిరుగుతూ ఉంటాయి. ఈ కారణాల వల్లనే మొదటి నుంచి మరణ భయం కలుగుతూ ఉంది. మరణం అనేది ఒక పరిస్థితి అనేది మారుతూనే ఉంటుంది. అంటే ఒక శరీరాన్ని వదిలి ఆత్మ ఇంకో శరీరంలోకి వెళ్లి లీనమవుతుంది. మనకు ఈ విధంగా భయం ఉండాల్సిన అవసరం ఏంటి? ఇందువల్లనే చాలా మందికి మరణ భయం అనేది ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా కొన్నాళ్లకు ముందు ఒక ఆమె వచ్చి నన్ను కలుసుకుంది. ఆవిడేం చెప్పిందంటే, కొడుకు చాలా మంచి స్వభావంతో ఉన్నాడు, నాకు ఏ విధంగానూ కష్టం అనేదే లేదు, అబ్బాయి చాలా మంచి గుణం కలవాడు, కోడలు కూడా ఎంతో ఎంతో మంచిది, కొడుకు కోడలు చాలా మంచివాళ్లు, అందరూ కలిసి నన్ను ఎంతో బాగా చూసుకుంటున్నారు, సమయం సందర్భం లేకుండా నాకు సేవ చేస్తున్నారు. ఇప్పుడు సడన్ గా ఒంట్లో ఆరోగ్యం క్షీణించింది. డాక్టర్లు వచ్చి నాకు గుండె బాగా ఎన్లార్జ్ అయిందని చెప్పారు, వీక్ అయిందని చెప్పారు. అప్పట్నుంచి ఎప్పుడైనా నాకు ఒంట్లో బాగోలేకపోతే సరి, సాధారణంగా జ్వరం వచ్చినా సరే వెంటనే ఈ మరణం గురించిన భయం నాకు రావడం మొదలైంది. నేను అన్ని విషయాలను చక్కగా అర్థం చేసుకుంటాను, అది కూడా ఇలాంటి ఆధ్యాత్మిక దారిలో నాకు అన్నీ బాగా తెలుసు. అలా ఉండి కూడా నాకు ఏమైందో తెలీదు. చిన్న జబ్బు చేసినా కూడా బాగా భయమేస్తుంది. దయచేసి మీరు ఈ భయాన్ని పోయేలా చేయండి, ఏదైనా చేయండి. అప్పుడే ఆత్మ గురించి నేను చెప్పాను. మీరొక ఆత్మ ఎక్కడైనా చస్తుందా? మీరే కదా ఆత్మ అంటే, దేహం కాదు కదా. చనిపోయేది దేహమే కదా, శరీరమే. శరీరం నశించిపోతుంది, కానీ ఆత్మ నశించదు, దానికెన్నటికీ నాశనం అనేది లేదు. ఆవిడ ఈ విషయాలన్నీ విని
మనసుని కొంచెం దృఢపరుచుకుని ధైర్యం తెచ్చుకుంది. వెంటనే ఆవిడ నా భయం పోయిందని చెప్పింది. ఇక మీదట నాకు భయం లేదంది. ఒక మహనీయుడైన సాధు మహారాజు ఉండేవాడు. ఆయనకు మరణం గురించి చాలా భయం ఉండేది. ఆయన మనవుడు ఇంకొకడు ఈ ఊళ్ళోనే చనిపోయాడు. అంటే ఆయన కుటుంబీకుడు, కుటుంబంతో ఉన్నాడు. ఆయనకు చాలా భయం వేసింది. ఆయన గురువుగారికి ఒక ఉత్తరం వేశాడు. నా పేరున్న ఒకరు, నా పేరులాగే ఉన్న ఒకరు మా కాలనీలో చనిపోయాడు. అందుకని నాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడు ఆయన రాశి నా రాశి ఒకే విధంగా ఉంటుందా? ఆయన చనిపోయారు, అదే విధమైన రాశి నాకు ఉంటుంది, నేను చనిపోతానా? ఈ విధంగా నాకు చాలా భయంగా ఉంది. అందుకని మీరే నా మీద కొంచెం కరుణ చూపించి ఏదైనా కావడానికి ముందే మీరు నాకు సహాయం చేయండి అని అడిగారు. గురు మహారాజు చెప్పాడట, నీకున్న ఈ భయం అనవసరమైంది, అర్థం లేనిది. ఇది అనవసరమైన దిగులని కూడా చెప్పొచ్చు. ఇతరుల మరణాన్ని చూసి మనకు చావు వస్తుందేమోననే భయం అవసరమే లేదు. ముసలివాళ్లు ఉంటారు కదా, వాళ్లకే అది ఎక్కువగా ఉంటుంది. నేను కూడా చూశాను. ముసలివాళ్ల కోసం కొన్ని కంపెనీలున్నాయి, సీనియర్ సిటిజన్స్. రోజు ఉదయం సాయంత్రం పబ్లిక్ ప్లేస్లో వాళ్ళు మీట్ అవుతూ ఉంటారు. తర్వాత వాళ్ళంతా కూర్చుని అన్ని విషయాలు మాట్లాడుకుంటారు. కొందరు సంతోషంగా మాట్లాడుకుంటారు, కొందరు భజనలు చేస్తుంటారు, కొందరు కీర్తనలు పాడుతుంటారు. ఒకరికొకరు కలుసుకొని అన్ని విషయాలు మాట్లాడడం వలన వాళ్లల్లో ఏదో సంతోషం కలగడం ఆరంభిస్తుంది. అలాగే సాయంత్రం మళ్లీ కలుసుకుంటారు. ఈ విధంగా సీనియర్ సిటిజన్స్ ఇప్పుడు అన్ని చోట్ల, అలాగే గ్రామాల్లో కూడా కలుసుకుంటూ ఉంటారు, సంతోషంగా ఉంటారు. పూర్వకాలంలో పెద్దవాళ్లు చెట్ల కింద కూర్చునేవారు కదా, చెట్ల క్రింద ఉదయం వచ్చారంటే రాత్రి వరకు కూర్చుని ఏదైనా చర్చలు జరుపుతూ ఉంటారు. ఇప్పుడు కొంచెం సొఫిస్టికేటెడ్గా మారిపోయారు. చదువుకున్న వాళ్ళు కూడా ఎక్కువయ్యారు. చాలా పాష్గా జీవిస్తున్నారు. అందుకని అందరూ పార్కులో లేదా వేరే ఎక్కడైనా గుంపుగా కలుసుకుని నుంచుని మాట్లాడుతున్నారు. ఇంకా చెప్పాలంటే యోగం కూడా చేస్తున్నారు, ధ్యానం కూడా చేస్తున్నారు. అందరూ ఇప్పుడు ఎంతో అడ్వాన్స్డ్గా తయారయ్యారు. క్లబ్స్ ఉన్నాయి సీనియర్ సిటిజన్స్ కోసం. వీళ్ళు ఒక గ్రూపుగా మారుతున్నారు. వీళ్ల గ్రూపులో మాత్రం ఎవరైనా ఒక పెద్దాయన చనిపోయారంటే మిగతా అందరు పెద్దవాళ్లకు వాళ్ల మనసులో కాస్త భయం. అంటే ఆయనకు జబ్బు చేసింది, అందుకని ఆయన చనిపోయారు. నాకు చాలా రోజులుగా జబ్బుంది, ఒకవేళ నేను చనిపోవచ్చు అని తనలో తాను అనుకోవడం ప్రారంభించారు. ఆయనకి 80 ఏళ్లొచ్చాయి, చనిపోయాడు. నాకు 80 ఏళ్లొచ్చాయి, నేను చనిపోతానేమో. ఈ విధంగా కంపారిజన్ చేసుకుని ఇంకా భయంతో జంకడం ప్రారంభిస్తారు. ఇది అన్నీ భయానికి సంబంధించినవే. ఎవరికైతే మరణ భయం అనేది ఉందో వారు అజ్ఞానంలో భయంతో జీవిస్తున్నారు. జ్ఞానులు ఎప్పుడూ మరణం గురించి భయపడరు. ఎందుకంటే వాళ్ళకి ఈ విషయాలు అర్థమవుతాయి. ఆత్మ అనేది చనిపోయేది కాదు, అలాగే జననం తీసుకునేది కాదు. కాని ఎప్పుడైతే ఈ ఆత్మస్వరూపంతో జ్ఞానం అనేది వస్తుందో అప్పుడే ఈ భయం అనేది మనల్ని వదిలేసి వెళ్తుంది. ఇలాంటి తప్పుడు దృష్టి ఉన్నంతవరకు మరణ భయం ఉంటూనే ఉంటుంది. ఆత్మదృష్టి వచ్చిందో ఈ మరణ భయం అనేది ఆటోమేటిక్గా తప్పుకుంటుంది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ దేహం, ఈ శరీరం అన్నీ నేనే కదా, అందుకని ఈ శరీరం చనిపోయేటప్పుడు నేను చనిపోతాను అనుకుంటారు. కానీ ఎవరికైతే ఈ వేద జ్ఞానం అనేది ఉంటుందో వాళ్లకు ఒక విషయం బాగా అర్థమవుతుంది. ఈ శరీరం వేరు, నా ఆత్మ అనేది వేరు. చనిపోయేది శరీరమే, నేను కాదు. ఆత్మ చనిపోయేది కాదు. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీతలో ఇదే ఉపదేశాన్ని ఇచ్చారు కదా. హే అర్జునా, నువ్వు శరీరానివి కాదు, మీరందరూ ఆత్మ. నేను శరీర స్వరూపిని కాదు, నేను ఆత్మనే. నీకు ఈ కురుక్షేత్రంలో ఉన్నవాళ్ల అందరినీ చూసి నీలో ఒక వైరాగ్యం అనేది వస్తుంది కదా, కాని అది వద్దు. వైరాగ్యంతో ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెచ్చుకున్న కర్మలను అనుభవించే తీరాలి కదా. నువ్వు అనుభవించలేనని చెప్పినా కూడా నువ్వు అనుభవించకుండా ఉండడం వీలు కాదు. ఈ యుద్ధం జరుగుతుంది, నువ్వే యుద్ధాన్ని చేస్తావు, నీకే విజయం దక్కుతుంది.
కాని అర్జునుడేమన్నాడంటే, ఇప్పుడు నా ముందున్న తాత, మామ, చిన్నాన్న, గురు వీళ్ళందర్నీ చూస్తే నాకు వైరాగ్యం కలిగి తీరుతుంది. కాని నువ్వు తత్వజ్ఞాన దృష్టితో చూడు, అప్పుడు నువ్వు ఆత్మ, ఇదిగో వీళ్ళందరూ ఆత్మ, ఆత్మ నశించేదుండదు, ఎవర్నీ నశింపజేయడం ఉండదు. ఇటువంటి దృష్టితోనే ఉండు. తర్వాత నువ్వు యుద్ధం చెయ్యి. అప్పుడు కర్మదిశలో ఉన్న కర్మఫలితం దిశగా వస్తుంది. ఇంకా ఆయన చెప్పాడు, చాలా అందమైన విషయం ఏం చెప్పాడంటే, ఈ అఖిల ప్రపంచం ఈ రోజు ఈ విషయం ద్వారానే వాళ్ల జీవితంలో ఆత్మ అనే విషయాన్ని సక్రమంగా అర్థం చేసుకోవడానికి గీతలో ఒక శ్లోకం ఉంది. అదేంటంటే కృష్ణ భగవాన్ అర్జునునితో చెప్పిన శ్లోకం అది. నైనం చిదంతి శస్త్రాణి నైనం దహతి పావక నచేన కలేద్యం తాపోనం శోషయతి మారుత. హే అర్జున, ఆత్మ అనేదేమిటి? ఆత్మను శస్త్రాలతో ఖండించడం వీలు కాదు. ఈ ఆత్మను అగ్నితో దహింపచేయలేం, నీళ్లల్లో దీన్ని ముంచి పారేయలేం, అంతేగాక వాయువుతో కూడా దాన్ని ఏమీ చేయలేం. ఇటువంటిది ఆత్మ. సాధారణంగా ఆత్మను స్త్రీజాతిది అంటారు. ఆత్మ ఇటువంటి ఆత్మ, అటువంటి ఆత్మ. కాని మనం ఆత్మను మగజాతిగా అంటాం, పురుషోత్తమ అని అంటాం. ఆత్మ పురుష అంటే ఆత్మ పురుష జాతి తప్ప ఈ శరీరం, మనసు, చిత్తం, వాక్కు స్త్రీ జాతి అనేది ప్రకృతి కదా. అంటే పురుషుడు స్త్రీ, ఆడా మగ, నారాయణుడు నరుడు, నరుడు నారాయణి, శివుడు పార్వతి అనే విధంగా సంబంధించినందువలన ఇక్కడ ప్రకృతి ఆత్మ ఆడా మగజాతి అవుతుంది. పురుష జాతి ఆత్మ, అందుకనే దీన్ని మగజాతి అంటున్నాం. హిందువులు దీనినే స్త్రీజాతి అంటారు. కాని మనం అన్ని భాషల్లోనూ సరే, గుజరాతీలోనూ మేం స్త్రీజాతి అని అంటాం. అందుకని మనం కూడా ఇదే వార్తను ఉపయోగించొచ్చు. ఆత్మ పురుష జాతి. దీన్ని ఎవరూ దహింపచేయలేరు, దీన్ని ఎవరూ హత్య చేయడం కుదరదు, నూరడం కుదరదు, నరకడం కుదరదు. ఇటువంటిది ఆత్మ. గీతలోని ఈ శ్లోకాన్ని చదివితే అందరూ ప్రశాంతంగా అర్థం చేసుకుంటారు. ఆత్మ ఏంటనేది అర్థమవుతుంది. గీత చదువుంటే మీరు ఆత్మ అనేది ఏంటని అడిగితే వాళ్ళు వెంటనే గడగడా అని అన్ని శ్లోకాలు చెబుతారు. అంటే ఆత్మ అనేదాన్ని శస్త్రాలు ఏమీ చేయలేవు, అగ్నితో దహించలేము. ఆత్మని సూర్యుడు కూడా ఏమీ చేయలేడు, నీళ్లల్లో ముంచేయడం కుదరదు. ఆత్మ అనేది నాశనం లేనిది, అది శాశ్వతమైనది. ఇటువంటిదే ఆత్మ. నేను చెప్పేది విను. ఆత్మ ఈజ్ నాట్ ఏ థర్డ్ పర్సన్, అది మీరే. ఆత్మతో పరాయి మనిషిలాగా మీరు ఏం మాట్లాడుతున్నారు? అయ్యయ్యో, నేనేనని నువ్వు ముందే చెప్పు. నన్ను ఈ శస్త్రాలు ఏమీ చేయలేవు, నన్ను ఏ నీళ్లు ముంచేయలేవు, నన్ను ఏ అగ్ని కూడా దహింప చేయలేదు, నన్ను ఎలాంటి వేడిమి కూడా వేగించడం కుదరదు, నన్ను ఎప్పటికీ అంతం చేయలేరు. నేను అమరుణ్ణి, అంతం లేని దాన్ని, శ్రేష్టమైన దాన్ని. ఈ విధంగా నేను ఉంటున్నాను. ఒకసారైనా దీనిని అనుభవించి నువ్వు చెప్పి చూడు, నేను ఈ విధంగా ఉన్నాను. అప్పుడు ఈ మరణం అనే భయం ఒకేసారి శాశ్వతంగా మిమ్మల్ని వదిలి పారిపోతుంది. ఎందుకంటే నేను అంతమయ్యేదాన్ని కాదు కదా. దీనికి పుట్టుకనేదే లేదంటుంటే చావు ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని జననం మరణాలకన్నిటికీ అందనిది నా స్వరూపం. అది నేనే, అదే ఆత్మస్వరూపం. ఎవరికైతే ఈ జ్ఞానం త్వరగా వస్తుందో వాళ్లకి మరణం గురించిన భయం ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడూ ఇది ధ్యానంలోనే ఉంటుంది. అంటే నేను ఆత్మని, ఈ ఆత్మకు నాశనం లేదు, శాశ్వతం, అంతం లేనిది. ఎవరినైతే దేహం వదిలి వెళ్తుందో వాళ్లకు ఆత్మ నాశనం కాకుండానే ఉంటుంది. ఆత్మస్వరూపం స్థిరం అవుతుంది, పవిత్రమైన సమాన దృష్టి ప్రాప్తిస్తుంది. వాళ్లకి ఆత్మలోనే ఉండడం వలన వాళ్లకు ఎప్పుడూ సంతోషంగా ఉంటూ ఉంటుంది. నాకీ జ్ఞానం దాదాజీ నుంచి 1968లో లభించింది. ఆ తర్వాత అన్ని విషయాల్లో ఎప్పుడూ నాకు భయం అనేదే లేదు. ఒకసారి నాకు చాలా పెద్ద పెద్ద యాక్సిడెంట్ జరిగింది. 80లో దాదాజీ వెంట ఉన్నప్పుడే జరిగింది. ముఖ్యంగా తలకి బలంగా దెబ్బ తగిలింది. స్పృహ కోల్పోయాను. నాకు కొంచెం స్పృహ వచ్చినప్పుడు మొదట ఒకే ఒక్కడి జ్ఞాపకం వచ్చింది. నేను కేవలం జ్ఞానస్వరూపాన్నే, శరీర స్వరూపాన్ని కాదు. ఎవరికైతే గాయాలై రక్తమంతా స్రవించిపోతుందో అది నేను కాదు. ఇలా అనుకోవడం వల్ల నాకు కొంచెం కూడా నొప్పి అనేదే లేదు. ఇంకా చెప్పాలంటే తల మీద గాయమైన చోటనే
డాక్టర్లు స్టిచ్చెస్ వేశారు. అప్పుడు కూడా డాక్టర్తో నేను చెప్పాను, అనస్థీషియా వద్దన్నాను. నాకు కొంచెం కూడా నొప్పే లేదు, నొప్పి ఉండనే ఉండదు. మేం ఆత్మతో ఉండడం వల్ల ఇదంతా ప్రత్యేకంగా మేం చూడగలుగుతున్నాం. నిజంగానే చెప్తున్నాను, ఇది నా స్వయ అనుభవం. ఆత్మని వేరేగా ఉండి చూస్తే దాన్ని చూసి తెలుసుకోవడం, పరమానందం అనేది ఒక ప్రత్యేక విషయం. వేదన అనేది ఉండదు. ఎక్కడ పరమానందం ఉంటుందో అక్కడ వేదన అనేదే ఉండదు. ఎప్పుడూ మనకు సంతోషం, ఆనందమే తప్ప వేరే ఏమీ ఉండదు. మాలాగే చాలా మందికి ఇది అనుభవంతో తెలుస్తుంది. మరణించేటప్పుడు తోడుండే ఈ శరీరం నాది కానే కాదు. ఎప్పుడు ఈ శరీరం రిలేటివ్దే. రియల్ అనేది కేవలం ఆత్మ మాత్రమే. ఈ శరీరం అనేది ఏమిటి? మీరు మీ శరీరం అని అంటారా, లేక నా శరీరం అని అంటారా? మీరు నాది అని అంటే మీరు అది కాదు. మీ నుంచి ఇది ప్రత్యేకమైనది. అంటే అదెలాగంటే, నా డ్రస్సు అని చెప్తే మీ డ్రస్సు, మీరు వేరువేరు అవుతారు కదా. ఈ విధంగా ఇది నా శరీరం అని అంటే మీరు ఈ శరీరానికి యజమాని. ఈ శరీరం మీ పనులు చేసే మనిషి అనుకోవాలి. ఇదే మీ ట్రూ సెల్ఫ్. రెండూ మీకు విడివిడిగా అవుతాయి. ఈ విధంగానే ఉంటుంది. కానీ దీన్ని మీరు అనుభవంతో తెలుసుకోవాలి. ఈ జ్ఞానమే నాకు లభించింది. ఈ జ్ఞానాన్ని ఈ రోజు అందరికీ అందిస్తున్నాం. ఎవరైతే నన్ను కలుసుకోవాలని వస్తారో 1-to-1 పర్సనల్ ఇదే నాకు 2 గంటల్లోగా దక్కింది. అదే 2 గంటల్లో ఇస్తున్నాను. ఇది ఎందుకంటే నేను జ్ఞానం ఇచ్చే వాళ్ళకి నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మ అనే దృష్టి ఎప్పుడూ ఉండడం కోసమే. ఈ ఆత్మ ఏ రోజుకి నాశనం లేనిది, శాశ్వతమైనది. ఈ అనుభవం ఉంటూ వస్తుంది. ఈ అనుభవం వల్లనే అన్ని దుఃఖాల నుంచి ముక్తి లభిస్తుంది. మరణ భయం అనేది కొంచెం కూడా లేకుండా ఉంటుంది. ఈ మరణం అనేది తనంతట వచ్చినా కూడా మరణం అనే భయం మనకు కొంచెం కూడా ఉండదు. నేను ఆత్మను, అంతం లేనిదాన్ని, శాశ్వతమనే ఉద్దేశం కలుగుతుంది. ఈ విధంగా నా దగ్గర నుంచి జ్ఞానదీక్ష పొందినవారు, దాదాజీ నుంచి పొందినవారు చాలామంది ఉన్నారు. వాళ్ళ అనుభవాన్ని చెప్పారు. మరణించేటప్పుడు వాళ్లకు కొంచెం కూడా భయం అనేదే ఉండదు, జంక్ అనేదే ఉండదు. నేనొక సోదరి అనుభవాన్ని చెప్తాను. ఆవిడ జ్ఞానదీక్ష తీసుకుంది. ఆత్మతోనే నిరంతరం ఉంటూ ఉండేది. ఇది 3-4 సంవత్సరాలకు ముందు జరిగిన విషయం. ఒకసారి ఆవిడ నాతో చెప్పింది, నేను మీతో 5 నిమిషాలు ప్రైవేట్గా మాట్లాడాలని అడిగింది. నేను ఆమెకు టైం ఇచ్చాను. అప్పుడు ఆవిడ ఏం చెప్పిందంటే, మీతో ఒక విషయం చెప్పాలి. అమ్మా, నాకు క్యాన్సర్ ఉంది. నిన్ననే ఈ విషయం నాకు తెలిసింది. మీరైనా నన్ను నమ్మండమ్మా, లోకంలో ఎవ్వరూ నా మాటను నమ్మడం లేదని అంటోంది. ఆవిడ చెప్పింది విని నాకు చాలా సంతోషం వేసింది. ఆ సంతోషానికి హద్దులే లేవు. నా రూమ్కి వెళ్లి నేను డాన్స్ చేశాను కూడా. ఎందుకంటే నేను ఈ స్థూల శరీరాన్ని వదిలి మోక్షానికి ప్రయాణం చేస్తాను కదా. హయ్యర్ అండ్ హయ్యర్ స్టేజ్లో నేను వెళ్తాను. నేను ఈ నీచమైన శరీరాన్ని వదిలి నేను ఖచ్చితంగా పైలోకానికి వెళ్తాను. పైలోకానికి ఎగిరిపోతాను. నేను ఆత్మను. నాకు మరణం అనేది లేదు. ఈ శరీరమే కదా నశించేది. నేను మోక్షానికి వెళ్తాను. నాకు ఈ ఒక్క విషయమే సంతోషం, ఆనందం కలిగిస్తోంది. నేను ఈ ఆనందం గురించి ఎవరికీ చెప్పలేను. ఎందుకంటే నేనిది చెప్తే అందరూ నన్ను మూర్ఖురాల్ని అంటారు. నేను ఇంట్లోనూ ఎవరితో ఇది చెప్పడం వీలు కాదు. ఎప్పుడూ నేను ఆత్మతోనే ఉంటున్నాను. నాకు ఈ మరణ భయం అనేదే లేదు. అలాంటి వాళ్లకి ఆత్మ అనేది నాశనం లేనిది. ఆనందం, పరమానందం స్వరూపమే. వీటికి మరణం అనేది మహోత్సవం. ఎంతకంటే వేరే విషయమే లేదు. ఎవరు దీన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు అదృష్టం చేసుకున్నవాళ్లు. లెక్కకు మించిన భక్తి, లెక్కకు మించిన జ్ఞానం, లెక్కకు మించిన భక్తి మార్గం, ఇవన్నీ వాళ్ల దగ్గర ఉంటాయి. జై సచ్చిదానంద.